సో బెంగళూరులో ఉన్న మల్లికా బిర్యానీ పాయింట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం. సో అసలు బిర్యానీ ఎలా చేస్తారు, ఎందుకంత క్రౌడ్, అసలు మార్నింగ్ 5 నుంచే ఇక్కడ క్రౌడ్ స్టార్ట్ అవుతుందంట. సో అసలు ఏంటి వీళ్ళ సీక్రెట్ ఏంటి, ఇవన్నీ ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతారు, అసలు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ ఎలా చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. సో మల్లికా బిర్యానీ పాయింట్ ఓనర్ ఉన్నారండి మనతో పాటు, వెంకటేష్ గారు. సో వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. సో వెంకటేష్ గారు, మేము ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చాము, సాయంత్రం వచ్చినా సరే అదే క్రౌడ్, ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే అదే క్రౌడ్. సో మీ మల్లికా బిర్యానీకి ఏంటి అంత డిమాండ్? సో చాలా ప్లేసెస్లో బిర్యానీస్ ఉన్నాయి, ఇంత క్రౌడ్ అయితే మేము చూడలేదు. ఒక జాతరకి వచ్చినట్లే ఉందండి ఇక్కడ. మేము ఎక్కడ జాతరకు వచ్చామా అని చెప్పేసి అనిపించింది, అట్లా అంత క్రౌడ్ ఉంది. సో మీరు కూడా చూస్తారు కదా మొత్తం ఎట్లా ఉందో. అండ్ అసలు సీక్రెట్ ఏంటి అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. రివీల్ ఆల్రెడీ నేను అది నోట్లో ఉండగా నా క్వశ్చన్ రివీల్ చేయమని చెప్పేస్తున్నారండి, అదేనండి వాళ్ళ సీక్రెట్. సో ఇంకా రివీల్ చెయ్యము అని చెప్తున్నారు కాబట్టి కొంచెం కొంచెం మీరు చూడండి ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రాసెస్. సో వెంకటేష్ గారు, అసలు ఏంటి ఎంత క్రౌడ్ రావడానికి రీజన్, ఎప్పుడు పెట్టారు, స్టార్ట్ చేశారు? 2016 లో స్టార్ట్ చేసినాం మేడం. 2016 కి మీరు ఇంత తక్కువ టైంలో ఎట్లా సక్సెస్ అయ్యారు? యాక్చువల్లీ నేను డిప్లొమా కంప్యూటర్ సైన్స్ చదివి జాబ్ చేస్తా ఉన్నాను మేడం. బిజినెస్ చేయాలని బిజినెస్ చేసేకి వచ్చిన్నాను. మొత్తం బిజినెస్లో పోయింది. 2 లారీలు పెట్టుకుండా, ఇంటీరియర్ ఫ్యాక్టరీ చేసిండా, సూపర్ మార్కెట్ చేసిండా, మొత్తం అంతా ఫైలర్. తర్వాత ఇంకా జీవనం చేయాలి కదా, ఏదో ఒకటి చేద్దామంటే నాకు కుకింగ్ పైన ముందుటి ఇంకా బాగా ఇంట్రెస్ట్. యాకంటే మా మదర్ చిన్నప్పుడే చచ్చిపోయింది, అంటే ఎక్స్పైర్డ్ అయిపోయింది అది. సో నేను 5th స్టాండర్డ్లో ఉన్నప్పటి నుంచి ఏదో వండుకుండేది, కట్ చేసేది, ఇట్లా నాకు అభ్యాసం అన్నమాట. మా ఫాదర్ ఒకడే ఉంటాడు, సో కష్టపడి పెరిగినా. సో ఆ టైంలో చేసేటప్పుడు నాకు ఆ ఫ్లేవర్స్ ప్రతి ఒక్కటి నాకు తెలిసేవి, ఎట్లా వండుతాము, కాంబినేషన్ ఏమి, ఉప్పు కారం ఎట్లా పెట్టాలా ఇట్లా. సో తర్వాత మా ఫాదరు వాళ్ళంతా ఈ బక్రీద్కంతా గొర్రెపట్టాలు సాకుతారు, గొర్రెలు సాకుతారు, ఇంటి ఫ్యామిలీ గొర్రెలు సాకుతారు. అందుకే మీరు చూడొచ్చు ఫ్రెష్ మటన్ను ఇక్కడ కట్ చేసేది మేము. పాత్రకి కట్ చేస్తాము. సో మళ్ళీ కట్టుల్లోనే కుక్ చేస్తాము. కట్టుల్లో వేయాలంటే నీట్గా దమ్ అవుతుంది. పెద్ద పాత్ర పెట్టినా ఇప్పుడు దీనికి 100 kgs ఇది మటన్ వేసేది. సో నీట్గా దమ్ అవుతుంది. మళ్ళీ క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఇంకోటి సీక్రెట్ ఏమంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ చాలా క్వాలిటీ, ఇక్కడ బ్రాండెడ్ ఐటమ్స్ ఎక్కువ వాడతాము. ఎక్కడైనా సరే మనము ఫుడ్కి సంబంధించి మనం ఏం పెట్టినా సరే క్వాలిటీ మెయింటైన్ చేస్తే కనుక మెయిన్గా దానివల్ల కూడా టేస్ట్ ఇంకెక్కువ. అవును మేడం, 100%. నేను కేజీతో స్టార్ట్ చేసింది. ఇంత పెరగడానికి కారణమే క్వాలిటీ, క్వాంటిటీ, టేస్ట్ మేడం. టేస్ట్ జనాలకు బాగా ఇష్టమవుతుంది కాబట్టి మళ్ళీ వస్తారు, చాలా మంది వస్తారు మేడం. అండ్ నేను చూసానండి మొత్తం అంతా కూడా వీళ్ళది కిచెన్ మొత్తం అన్ని తిరిగి చూసాను. అయితే అక్కడ ఏంటంటే నేను వీళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్ కూడా, వాళ్ళు తీసుకునే వాటర్ కూడా ఇందులో మిక్స్ చేస్తాం కదా, వాటర్ కూడా ఏది పెడితే అది వాడతలేదండి. అందులో కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. వాటర్లోనే వీళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారంటే గీలో, మసాలాల్లో ఇంకెంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనేది మనకు అర్థం కాదు. అందుకే ఇంకా అంటే ఆల్రెడీ వీళ్ళు వాడే మసాలాలతో పాటు వీళ్ళు క్వాలిటీ కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది. సో అంతే మళ్ళీ ఫ్రెష్ మటన్ మేడం. ఫ్రెష్ 90% ఏమవుతుందంటే వేరే చోటు నుంచి తెస్తారు కదా, మనది ఇక్కడే వేసేదాన్ని ఇంకా మ్యాక్సిమం ఇంకంతా మళ్ళీ దాంట్లో కూడా క్వాలిటీ ఉంటుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే గొర్రెలు ఇవి చూసుకునేదాని నుంచి. సో క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్. సో మంచిది అవన్నీ చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇది ప్రిపేర్ చేస్తుంది ఏంటి? ఇది బేస్ మసాలా ఉంది మేడం. దీంట్లో శొంఠి, వెల్లుల్లి, ఆకుకూర ఇదంతా ఉంది. దాని జೊತೆಗೆ ఇది మసాలా, నేను కనిపెట్టిండే మసాలా. ఇది ఈయన సీక్రెట్ అంటండి. రీసెర్చ్ చేసి మరి, అంటే ఆ టైంలో రీసెర్చ్ చేసి ఏమేస్తే బాగుంటుంది అని చెప్పి కనిపెట్టారు. ఇది మాత్రం ఈయన ఎవ్వరికి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎవ్వరికి చెప్పట్లేదండి ఆ సీక్రెట్. ఈయన దగ్గర మాత్రమే దాచిపెట్టుకున్నారు. కనీసం నేను ఇంట్లో చేసుకుంటానండి, కొంచెం చెప్పండి సీక్రెట్ అంటే కూడా నో వే అనేసారు. అందుకే వీళ్ళకి ఎంత టేస్టీగా ఉంటుందని అనిపిస్తుంది. సో ఇది సీక్రెట్ మీది, ఈ మసాలా సీక్రెట్. ఓకే, నేను కొన్ని చెప్తానండి, నోట్ చేసుకోండి. నాకు కనిపిస్తుంది పైన ఇక్కడ స్టార్ ఉంది, అలాగే జాపత్రి ఉంది, సోంపు వేశారు, అండ్ లవంగా, ఇలాచి ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి పైన. మిగతాలో పౌడర్ అయిపోయినాయి మాత్రం సీక్రెట్ కనిపించట్లేదు నాకు. బట్ ఎలా అయినా సీక్రెట్ లాగుదాము, ఆయన చెప్పేటట్టు ఉన్నారో లేదో తెలీదు. అండ్ ఇప్పుడు ఇది ఆల్రెడీ పేస్ట్ ఏం చేశారు మీరు? ఇదంతా
దీనికి పేస్ట్ అదే శొంఠి వెల్లుల్లి ఇది పేస్ట్ మేడం. ఆకుకూర. ఓకే, ఆకుకూర అంటే ఆకుకూర మీన్స్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి పేస్ట్ చేశారు. అండ్ పెరుగు కూడా వేసేసారండి ఇందులో. సో ఇప్పుడు ఈ మసాలా సీక్రెట్ వెంకటేష్ గారి మల్లికా బిర్యానీ సీక్రెట్ మసాలా అన్నమాట. అది ఇంత టేస్టీగా ఉండడానికి, జనాలు ఎంతగా ఎగబడడానికి కారణం ఈ మసాలా మాత్రమే. దీని సీక్రెట్ మాత్రం అసలు చెప్పను, రివీల్ చేయను అని అంటున్నారు. ఇప్పుడు ఈ మసాలా మనం వేసేయాలి. ఓకే, ఎంత పడుతుంది అంత మనకి క్వాంటిటీ మసాలాలు ఇవన్నీ కూడా? ఈ 100 kgs అన్నారు కదా, ఇది దీనికి ఆల్మోస్ట్ ఒక 30 kg ఉంటుంది. 30 kg ఉంటుంది మసాలా. ఇప్పుడు దీన్ని మిక్స్ చేస్తాం సార్. వాటర్ రాక్ సార్, వాటర్. సో ఎన్ని లీటర్స్ వాటర్ పడుతుంది మనకి? 6 క్యాన్ మేడం. 6.5 క్యాన్. 6.5 క్యాన్స్ పడుతుంది. దీనికి మటన్ వేస్తాను. మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు? మార్నింగ్ 3 గంటలకు స్టార్ట్ చేస్తాం. కుకింగ్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? కుకింగ్ 3 గంటలకు మేడం. 3 గంటలకి. సర్వింగ్ అనేది 5 o'clock. 5 నుంచి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి స్టార్ట్. అండ్ నైట్ ఎప్పటి వరకు ఉంటుంది? నైట్ నాది ఈ హోటల్లో 4 దాకా ఉంటుంది మేడం. నాది ఇంకో పెద్ద హోటల్ ఒకటి ఉంది, అక్కడ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 4కి ఎండ్. ఇక 4 తర్వాత ఇంకేం ఏముండదు. ఒక రెస్ట్ తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంకా నైట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నైట్ నుంచి 6:30 నుంచి 10 వరకు అక్కడ ఇంకో ప్లేస్. అక్కడ నుంచి ఇంకొక ప్లేస్. సో షిఫ్ట్స్ వారీగా వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక షిఫ్ట్, అక్కడ ఒక షిఫ్ట్ అన్నట్టు. ఓకే వెంకటేష్ గారు, సో వాటర్ అయితే పోసేసాం కదా, నెక్స్ట్ ఏం వేయాలి? మటన్ వేయాలి. మటన్ ఎన్ని కేజీస్ మటన్ ఇది? మటన్ 100 kg మేడం. 110 kgల మటన్ అండి. సో మటన్ విషయానికి వచ్చేసరికి మంచి మేకను పట్టుకొని అసలు క్వాలిటీ, దాని విషయంలో కూడా క్వాలిటీ చూసుకొని ఆ మటన్ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే మొత్తం మనకి ప్లేస్ ఉంది, ఒక ప్లేస్, అందులోనే మటన్ చాప్స్ అది కట్ చేయడం కూడా ఇక్కడే జరుగుతుంది అనమాట. అంతా కూడా క్వాలిటీ పరంగా మేము ఎటువంటి రాజీ పడమని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ మటన్ మొత్తం ఇందులో వేసేయాలా? ఇట్లాది ఇంతే కదా సార్, ఇంకా ఒకసారి ఎత్తుకొస్తారు.